50 కిలోమీటర్ల ఘాట్ రోడ్ ప్రయాణం చేసి శ్రీశైలంలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మనం ఈ వీడియోలో శ్రీశైలంలో దిగిన తరువాత ఎక్కడ రూమ్ తీసుకోవాలి, దర్శనానికి ఎలా వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏం తిరగాలి, ఏం చూడాలి, ఇంపార్టెంట్ ప్రదేశాలు ఏంటి, మొత్తం ఈ వీడియోలో అయితే వివరించడం జరిగింది. కొత్తగా వెళ్ళే వారికి అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తారని మరీ కోరుకుంటున్నాం. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో. శ్రీశైలం ఓన్ వెహికల్లో వెళ్ళే వారికైతే ముందు శ్రీశైలానికి ముందే, దేవాలయానికి ముందే ఇక్కడ మనకి శ్రీశైల శిఖరం ఒకటిను, తర్వాత సాక్షి గణపతి ఆలయం ముందే కనిపిస్తాయండి. అక్కడ ఓన్ వెహికల్స్లో వచ్చేవారైతే దర్శనాలు చేసుకోవడానికి అవకాశం వీలుగా ఉంటుంది. బస్సులో వచ్చేవారికి అయితే అక్కడ స్టాప్ చేయరు కాబట్టి డైరెక్ట్గా బస్ స్టేషన్కి తీసుకువెళ్ళి శ్రీశైలం కొత్తగా వెళ్ళేవారికి అయితే చాలా డౌట్లు ఉంటాయండి. బస్సు ఎక్కడ దిగాలి, ఎక్కడ దిగితే దేవాలయం మనకు దగ్గరగా ఉంటుంది, ఎక్కడ రూమ్ తీసుకుంటే దేవాలయం దగ్గరగా ఉంటుంది, ఇలాంటి అనుమానాలే ఉంటాయండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. రిపీటెడ్గా వెళ్ళేవారికి అయితే ఎటువంటి డౌట్లు ఉండవండి. కొత్తగా వెళ్ళేవారికి తప్పకుండా డౌట్లు ఉంటాయి. మీరు చేయవలసిన పని ఏంటంటే ఇగో గంగా సదన్, గౌరీ సదన్ అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. ఇక సిఆర్ ఆఫీస్ కనిపిస్తుందా ఎదురుగా, ఈ సిఆర్ ఆఫీస్ దగ్గర మనం దిగిపోతే మనకి ఇంకా అక్కడే దగ్గరలో మొత్తం ఉంటున్నాయి. అకామిడేషన్ సత్రాలు అయితేనేమండి, అనేక సత్రాలు ఆ దగ్గరలోనే ఉంటాయి. మనం చేయవలసిన, మనకు డౌట్ ఉండేటప్పుడు సిఆర్ ఆఫీస్ దగ్గర దించేయండి అని అంటే దించేస్తారు బస్సు. మనం శ్రీశైలంలో సిఆర్ ఆఫీస్ ఎదురుగా దిగిన తర్వాత సిఆర్ ఆఫీస్లో మనం ఎంక్వైరీ చేయండి. రూమ్లు ఏమైనా ఎక్కడైనా ఉన్నాయా తక్కువ రేట్లు అని ఎంక్వైరీ చేసిన తర్వాత మనకి ఏంటంటే రూములు లేకపోయినా మనకేం భయం లేదు, అక్కడ భయపడవలసిన అవసరం లేదండి. శ్రీశైలంలో ఎక్కువ చాలా రూములు, చాలా సత్రాలు పక్కనే ఉంటాయండి. మల్లికార్జున సదన్ అని, ఇది మల్లికార్జున సదన్, గౌరీ సదన్లని అనేక సత్రాలు ఆ పక్కనే ఉంటాయి. ఆ దగ్గరలోనే సిఆర్ ఆఫీస్ దగ్గరలోనే ఉంటాయి. నాకైతే శ్రీశైలంలో దేవస్థానం రూమ్స్ అయితే ఏం దొరకలేదు. నేను ఒక వెలం సత్రంలో దిగాను. వెలం సత్రంలో రూమ్ తీసుకొని ఆ రూమ్ పైన నుంచి ఏకోజామున ఈ వీడియో తీశాను. శ్రీశైలం ఎలా ఉంటుందో చూద్దామని. చెట్లు చాటు వల్ల ఏం కనిపించలేదు. ఇదేనండి మేము తీసుకున్న రూము. చాలా బాగున్నాయి వెలం సత్రము. ఇక్కడ సత్రాల్లో ఏంటంటే ఈ ఎదురుగా కనిపిస్తుంది అంతా పార్కింగ్ ఏరియా అండి. ఎదురుగా కనిపిస్తున్నదే ఇవంతా కార్లు స్టే చేయడానికి, ఇదంతా పార్కింగ్ ప్లేస్ అయితే వెడల్పుగా ఉంది. ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్లోనే మనకి ఫ్రీ ఫుడ్ ఉంటుందండి. అంటే ఒక రోజులో 2 టైమ్స్ భోజనం ఫ్రీగా పెడతారు. మనం ఏమైనా డొనేషన్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇగోండి వెలం సత్రంలో అతను తాండ్ర పాపారాయుడని ఆయన విగ్రహం దగ్గర ఫోటో తీసుకున్నాము. మేము వెళ్ళే రోజు అయితే బోనాల పండుగ జరుగుతుంది. మాకు తెలియక దర్శనానికి వెళ్ళాము. ఆ బోనాల పండుగ అవ్వడం వల్ల ఆ రోజు దర్శనాలు అయితే బంద్ చేయడం జరిగింది. ఈ బోనాల పండుగ చూసుకుని అలాగే శ్రీశైలం వీధుల్లో తిరుక్కుని మార్కెటింగ్ షాపుల్లో ఏమైనా ఐటమ్స్ కొనుక్కుని అలాగా ఆ రోజైతే మేము దర్శనం అయితే చేసుకోలేదు. మొత్తం శ్రీశైలంలో ఆ నైట్ టైం మొత్తం తిరుక్కుని ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎలా ఉంటుంది, మేము కొత్తగా వెళ్ళాము. ఇవ్వండి ఈ రూట్లో వెళ్తే దర్శనంకి రూట్ అండి ఇది. ఇలాగా మల్లికార్జున సదన్ ఆపోజిట్లో వెళ్ళి ఆ త్రోవ వెంబడి వెళ్తే మనం దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళిపోతాం. ఇదేనండి దర్శనం క్యూ లైన్స్. 300 రూపీస్ దర్శనం క్యూ లైన్స్. ఇక్కడ టోకెన్లు ఇస్తారు. ఈ టోకెన్లు ఇచ్చిన తర్వాత ఆ పక్కనే క్యూ లైన్లు ఉంటాయి. అందులో మనం దర్శనంకి వెళ్ళిపోవచ్చు. ఉసిరి దర్శనాలకి వేరే లైన్ ఉంటుంది. ఈ 300 రూపీస్ దర్శనాలని, 150 రూపీస్ దర్శనాలని, 500 రూపీస్ దర్శనాలని ఇలా వేరు దర్శనాలు ఉంటాయి. దర్శనం అయిన తర్వాత దర్శనానికి వెళ్ళేటప్పుడు దేవాలయంలోకి ఎటువంటి సెల్ ఫోన్లు అలౌ చేయరండి. అందుకే మేము మా సెల్ ఫోన్ వేరే దగ్గర పెట్టేయడం వల్ల దేవస్థానానికి సంబంధించిన క్లిప్స్ అయితే ఏమీ తీయలేకపోయాము. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మార్కెట్లోకి వెళ్ళామండి. శ్రీశైలం మార్కెట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొద్దిగా మిగతా ప్రాంతాల కంటే, తిరుపతి వీటికంటే ఇక్కడ కొద్దిగా రేట్లు డిఫరెన్స్గా ఉంటాయి. వీడియోలో అయితే ఘాట్ రోడ్ అందాలన్నీ షూట్ చేసి ఒక వీడియో తయారు చేసి పెట్టడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్లో అయితే ఆ లింక్ పెట్టడం జరుగుతుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల, షేర్ వల్ల వీడియో అయితే 10 మందికి చేరుతుంది. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇట్లా ఘాటి రోడ్ దాటుకొని వచ్చి ఇక్కడ
ఈ సామాగ్రి నమ్మాలంటే మనం కూడా ఆలోచించవలసిన విషయమే. ఇదంతా చాలా అద్భుతమైన మార్కెట్ అండి. చాలా చూడండి ఎంత విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయి. ఆ శివుడైతేనేమి, ఆ గౌతమ బుద్ధుడైతేనేమి ఎంత అందంగా ఉన్నాయి చూడండి. మేమైతే శ్రీశైలంలో 2 రోజులు ప్లాన్ చేసుకున్నామండి. ఇలా దర్శనం అయిపోయిన తర్వాత మొత్తం మార్కెట్ మొత్తం ఒక టర్న్ కొట్టి, అక్కడ మరి 2 రోజులు మాకు బోలెడు టైం ఉంది కాబట్టి శ్రీశైలంలో ఇంపార్టెంట్ ప్రదేశాలు చూడవలసినవి ఏమైనా ఉన్నాయా అని అడగగా 6 ప్రదేశాలు మనిషికి 150 నుండి 200 వరకు ఛార్జ్ చేస్తారు. ఇందులో మొదటగా సాక్షి గణపతి ఆలయం. మేము వెళ్ళే రోజైతే సాక్షి గణపతి ఆలయంలో ఇక్కడ విశిష్టత ఏంటంటే శ్రీశైలం వెళ్ళేటప్పుడు ముందుగా సాక్షి గణపతిని దర్శనం చేసుకొని వెళ్తారండి అందరూ. మా ఓన్ వెహికల్స్లో ఉండేవారు అయితే సాక్షి గణపతి ఆలయాన్ని టచ్ చేసిన తర్వాతే శ్రీశైలంలోకి వెళ్తారు. మనకేంటి బస్సులో వెళ్ళిపోయేటప్పుడు ముందుగా మనకి అక్కడ శ్రీశైలంలో దించేస్తాడు. ఓన్ వెహికల్స్లో వచ్చేవారు ఏంటంటే ఇక్కడ శ్రీశైల శిఖరమును తర్వాత ఇక్కడ అన్నీ పాలధార, పంచదార, ఇక అటకేశ్వరము, ఈ లలితాంబ గుడి ఇవన్నీ మేము చూసి ఇదంతా ఇది పాలధార, పంచదార అండి. మేము వెళ్ళేటప్పుడు అయితే ఆ పంచదార, పాలధార అసలు దారులే లేవు. వేసవికాలంలో మంచి 143, 44, 45 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడికి తట్టుకోలేక అసలు వీడియో తీయడానికి కూడా ఓపిక లేని పరిస్థితిలో ఉండేవాళ్ళం. ఇదేంటి శిఖరం, శ్రీశైల శిఖరం అండి. ఈ శ్రీశైలం శిఖరంలో ఒక విశిష్టత ఉందండి. ఇక్కడ నుంచి ఈ నంది నుంచి మనం అక్కడ శ్రీశైలంలో ఉన్నటువంటి ఆ సాలే శిఖరాన్ని అక్కడ మనం చూడాలండి. చూస్తే అది ఒక అంతే పుణ్యం లభిస్తుందనే ఒక కథ ఉందండి దానికి. మన చాగంటి కోటేశ్వరరావు గురించి అది చెప్పాడు, చాలా చక్కగా చెప్పాడు. నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, అది కూడా లింక్ పంపిస్తానండి డిస్క్రిప్షన్లోనే. ఇది కాలభైరవ, ఇదేంటంటే ఇది క్షేత్రపాలకుల విగ్రహం అండి. ఇది క్షేత్రపాలకుల విగ్రహం. ఇదేమొచ్చి మల్లమ్మ కన్నీరు. మల్లమ్మ కన్నీరులో ఇక్కడ ఒక రోకలు ఉంటుందండి. ఆ రోకలు నిలబెట్టి అంటే భక్తి పరవశం ఉండే వాళ్ళకి ఆ రోకలు నిలబెడుతుంది. ఇది మల్లమ్మ కన్నీరు గుడిది. ఈ గుడిలో మల్లమ్మ మేము చూసాము. అక్కడ ఒక చిన్న విగ్రహం పక్కన అంటే చిన్న దారలాగా వచ్చి కన్నీరు మల్లమ్మ కన్నీరు దాన్ని అంటారు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.